ఏపీలో హాస్టల్ విద్యార్థినులకు రక్షణ లేదా? తాత అన్న పేరు చెప్పగానే పంపించేస్తున్న వార్డెన్లు, అత్యాచారం చేసి మళ్లీ హాస్టల్స్లో దింపుతున్న కామాంధులు. తుని, రాజమండ్రిలో ఇలాంటి ఘటనలే. ఏపీలో విద్యార్థినుల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్లలు అయినా సరే చదివించుకోవాలనే తపన తల్లిదండ్రుల్లో పెరిగింది. ఖర్చు వెళ్లదీయలేని పరిస్థితి ఉండడంతో హాస్టల్లో చేర్పిస్తే 3 పూటలా కడుపు నింపుతుందని, హాస్టల్లో ఉంటే తమ బిడ్డలకు రక్షణ ఉంటుందని చేర్పిస్తున్నారు. కానీ కామందులు హాస్టల్లో ఉన్న విద్యార్థినులను కూడా వదిలిపెట్టడం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి 10వ తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. చెల్లి అని పిలుస్తూనే అత్యాచారానికి ఒడిగట్టాడు. సబ్బులుగాని ఇతర వస్తువులుగాని అవసరమైతే అడగమని చెప్పి వెళ్లేవాడు. అసలు ఆడపిల్లల అవసరాలు తీర్చేందుకు వార్డెన్లు ఉన్నారు. వారిని బయటకు పంపించాల్సిన అవసరం రాకుండా చూసుకునే వ్యవస్థ ఉంది. చీకటి పడుతున్న వేళ 10వ తరగతి విద్యార్థిని పంపించడం అంటే ఖచ్చితంగా భయం లేకపోవడమే.